జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్న అక్రమ బెల్ట్ షాపులు, గంజాయి విక్రయాలపై ఇప్పుడు యుద్ధం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల కన్నీళ్లకు కారణమవుతున్న ఈ వ్యసనాలపై కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగారావు గారు గళమెత్తారు. అసలేం జరుగుతోంది? ఆయన హెచ్చరికల వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? ఇప్పుడు చూద్దాం. కోరుట్ల ప్రాంతంలో గల్లీ గల్లీకి వెలుస్తున్న బెల్ట్ షాపులు, యువతను పక్కదారి పట్టిస్తున్న గంజాయి విక్రయాలు ఇప్పుడు పెను సవాలుగా మారాయి. ముఖ్యంగా మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. దీనివల్ల ఇళ్లల్లో ప్రశాంతత కరువైందని, మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని జువ్వాడి నర్సింగారావు గారు ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం మల్లాపూర్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బెల్ట్ షాపులు, గంజాయి అమ్మకాలను అరికట్టేలా పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖలకు తగిన సూచనలు చేస్తామని తెలిపారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాదని, క్షేత్రస్థాయిలో మార్పు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ అధికారులు ఆదేశాలను బేఖాతరు చేస్తే లేదా నిర్లక్ష్యం వహిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతామని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరముందని జువ్వాడి నర్సింగారావు గారు భావిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల ప్రాంతం అభివృద్ధి పథంలో నడవాలే తప్ప ఇలా వ్యసనాల ఊబిలో కూరుకుపోకూడదని ఆయన పిలుపునిచ్చారు. అక్రమ విక్రయదారుల పట్ల ఉదాసీనత వహించవద్దని, చట్టం తన పని తాను చేసుకుపోవాలని ఆయన గట్టిగా కోరారు. ఇవాళ మీడియా మిత్రులున్నారు, మా సర్పంచులు కూడా ఉన్నారు. చాలా గ్రామాలకి దయచేసి మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను. మహిళల దగ్గరికి వెళ్ళి, కొంతమంది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఫోన్లు వస్తూ ఉన్నాయి బెల్ట్ షాపుల గురించి. ఏదైతే బెల్ట్ షాపులు నడుపుతా ఉన్నారో, ఒక్కొక్క ఊర్లో 10 బెల్ట్ షాపులు నడుపుతా ఉన్నారు. యువత ఖరాబ్ అవుతా ఉన్నది, మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. చాలామంది మహిళలు నా నెంబర్ తెలుసుకొని నా ఫోన్కి ఫోన్ చేస్తూ ఉన్నారు. సార్, ఇట్లా ఈ బెల్ట్ షాపులు నడుపుతా ఉన్నారు, మా కుటుంబ సమస్యలు వస్తున్నాయి, విచ్చలవిడిగా మద్యం ఏర్లే పాడుతూ ఉన్నారు, దీని మీద మీరు తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే అని మహిళా సోదరిమణులు ఫోన్ చేస్తూ ఉన్నారు, పెద్ద మనుషులు ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ ఉన్న సర్పంచ్లు పార్టీలకు అతీతంగా, మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లే కాకుండా పార్టీలకు అతీతంగా ఇవాళ నేను ఒక పిలుపునిస్తా ఉన్నా. తప్పకుండా బెల్ట్ షాపులు ఎవరు నడిపితే వాళ్ళ మీద సర్పంచులు చర్య తీసుకోవాలి, కేసులు పెట్టండి. మన మహిళలకు అందరికీ అండగా ఉండాలి. గ్రామాభివృద్ధికి వాళ్ళు తోడ్పడతలేరు, గ్రామాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న మన సర్పంచులు అందరికీ కూడా ఎవరెవరు వచ్చిరో సర్పంచులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ఉన్నా కూడా చర్య తీసుకోండి. ఇవ్వాలంటుంచెల్లే కేసులు బుక్ చేయండి, పోలీస్ స్టేషన్ కోరి, ఎక్సైజ్ ఆఫీస్ కోరి. ఇది మన నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం. మల్లాపూర్ నుంచెల్లే ఈ ఉద్యమం అన్నది మనం స్టార్ట్ చేద్దాం. ఎక్కడ కూడా ఎవరు ఉన్న ఒక్కొక్క ఊర్లో 3-4 ఉంటే మీరు ఇవ్వాలనే వెళ్ళండి. మన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నా బంద్ చేపియండి. దయచేసి ఇది సీరియస్గా తీసుకోండి. ఇది తప్పకుండా మనకు మన గ్రామాలకు ఎంతో లాభం జరుగుతుంది. అధిక ధరలు తీసుకుపోతా ఉన్నారు, కల్తీ మాల్ అమ్ముతా ఉన్నారు. మహిళలందరూ నాకు చాలామంది గ్రామాలలోకి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉన్నారు, పెద్ద మనుషులు ఫోన్ చేస్తూ ఉన్నారు, యువత చెడిపోతున్నదని. దీని మీద ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఏ లెవెల్కైనా మనం ఉద్యమం తీసుకెళ్దాం. ఈ మల్లాపూర్లో ఉన్న అన్ని గ్రామాల నుంచి అది షురూ చేద్దాం. తప్పకుండా బెల్ట్ షాపులను బంద్ చేసేదాకా నేను చెప్తున్న సర్పంచులందరూ కూడా ముందుండాలి. అవసరం అనుకుంటే ఒక రోజు ర్యాలీ ఏర్పాటు చేద్దాం. మల్లాపూర్ మండలంలో అన్ని గ్రామాల నుంచి వచ్చి బెల్ట్ షాపులు తీసేంత వరకు, బంద్ చేసేంత వరకు మీరందరూ కూడా పోరాటం చేయాలి, మీరందరూ సహకరించాలి. తప్పకుండా మనం గ్రామాలకన్నిటి కూడా ఆదర్శ గ్రామంగా
మా దాంట్లో ఎస్ అవసరం ఉంటే ఎవరన్నా ఉంటే ఎక్కడెక్కడ షాపులు ఉంటాయో అక్కడికి వెళ్ళి తీసుకోండి. కానీ గ్రామాలల్లో మహిళలను కానీ యువతను కానీ చనిపోయే విధంగా మనం చూస్తూ ఊరుకోలేమని తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా మీరందరూ కూడా సహకరించాలి. మనం తప్పకుండా ఈ రోజు నుంచెల్లే మరి ఎవరైతే అమ్ముతున్నారో మీరు పోలీస్ కంప్లైంట్ ఇయ్యి, ఎక్సైజ్ కంప్లైంట్ ఇయ్యి, తప్పకుండా వీటి మీద చర్య తీసుకుందాం. మీరు కూడా మీడియా మిత్రులు కూడా మీరందరూ కూడా పత్రికా ముఖంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా, మీ అందరి సహాయ సహకారాలు ఈ ఉద్యమంలో మీ సహకారం అవసరమని మీ అందరికి తెలియజేస్తూ, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలాసేపు అయ్యాయి మాకు. మరి జువ్వాడి నరసింగారావు గారి చొరవతో కోరుట్ల నియోజకవర్గంలో ఈ అక్రమ దందాలకు అడ్డుకట్ట పడుతుందో లేదో వేచి చూడాలి. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న నాయకులకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.